హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మా అమ్మ బెంగుళూరు నుంచి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నామండి. ఎందుకంటే మా నాన్నమ్మ చనిపోయింది. ఇంకా 11 రోజులు కార్యం చేస్తారు కదా! అందుకోసము మా నాన్నమ్మకైతే హెల్త్ బాగలేదండి. ఇంకా ఏజ్ కూడా అయింది. అందుకోసమే చనిపోయిందనమాట. నిజంగా ఇలా మనకి ఇంట్లో ఒక్క మనిషి ఇలా చనిపోతేనే ఎంత బాధేస్తుంది కదా! అలాంటిది బస్సు ప్రమాదాల వల్ల ఒక్కొక్క ఇంట్లో ఒక ఇంట్లో అయితే 4 మెంబర్స్ చనిపోయారు. వైఫ్ ఇంకా హస్బెండ్, ఇద్దరు చిన్నపిల్లలు. ఇంకా మొన్న జరిగిన బస్సు ప్రమాదంలో అయితే ఇంకా అక్క చెల్లెళ్ళు ముగ్గురు అక్కడే చనిపోయారు. నిజంగా వాళ్ళ అమ్మా నాన్నకి నిజంగా ఎంత బాధేస్తుంది అంటే అది మాటల్లో చెప్పలేము. అది భరిస్తున్న వాళ్ళకు మాత్రమే ఆ పెయిన్, ఆ నొప్పి అనేది తెలుస్తుంది. ప్రపంచంలో మనకి ఏం లేదంటే కూడాను మనం రిటర్న్ తెచ్చుకోవచ్చు, ఒక ప్రాణం తప్ప. డబ్బు లేదన్నా కూడా కష్టపడితే వస్తుంది. ఇలాంటివి ఎన్నో కానీ మనకి కావాల్సినవి వస్తాయి. కానీ ఒక్కటి ప్రాణం మాత్రం అది మనకి రిటర్న్ రాదు. అందుకే చెప్తారు ఉండే అన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, మనకి నచ్చినట్లు బ్రతకాలి అనేసిందన. ఈ కోపాలు తాపాలు ఎందుకు, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చనిపోతామో అని ఎవరికి తెలియదు కదా. ఉన్నన్ని రోజులు మనం సంతోషంగా బతకాలి. మనతో ఉండే వాళ్ళని కూడా సంతోషంగా, మన ఫ్యామిలీని సంతోషంగా ఉంచాలి. అంతేకాని చిన్న చిన్న గొడవల వల్ల మనస్పర్ధలు చేసుకొని ఈ ఈ కాలంలో ఎక్కువగా చూస్తున్నాను నేను. అంటే ఈ జనరేషన్ను ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నారు కదా. వాళ్ళ కోసం చిన్న మెసేజ్ చూస్తున్నారు కదా, అమ్మా నాన్న ఎంతలా బాధపడుతున్నారు అనేసిందన. అలాంటిది మీరు ఒక అమ్మాయి కోసమో ఇలా ఏదన్నా సూసైడ్ చేసుకొని చనిపోతే ఎంత బాధ అవుతుందో చూడండి. ఒక క్షణం ఆలోచించండి. మీరు చనిపోయే ముందు మనం ఏదో చనిపోతాము, కానీ మనతో ఉండే వాళ్ళు ఎంత బాధపడతారో, మన ఫ్రెండ్స్ కానీ అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు ఇలా వీళ్ళందరూ ఎంతలా బాధపడతారు అనేసిందన. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో వచ్చేసిందన. ఇంకా ఐవోర్ వచ్చి పొద్దున్ననే కార్యం అంతా చేసి వెళ్ళిపోయాడు. తర్వాత మేమైతే సమాధి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని ఇంకా అలాగే మా చెరువు దగ్గరికి వెళ్తారు. ఇలా చెరువు లేక బావి దగ్గరికి వెళ్ళి ఇంకా అందరూ ఇలా బట్టలు తీసుకొని వచ్చి వేస్తారనమాట. ఇదే ఎందుకు వేస్తారు ఇలా అని నాకు కూడా తెలీదు. ఇది ఆచారం అనమాట. మా అమ్మ వాళ్ళ ఊర్లో చూసేదానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది. బంధువులు అయితే అందరూ వస్తారు చెరువు దగ్గరికి. బాగా అనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. ఇంకా వచ్చిన వాళ్ళకంతా భోజనం పెట్టి మేము కూడా పొద్దుటి నుంచి ఏమీ తినలేదనమాట. ఇంకా పెట్టేసి మేము కూడా తిన్నాము. ఇంకా ఈవినింగ్ అయితేనే నాటకము అంటారు కదా, అలా వేశారు. ఇంకా మా పిల్లలు అందరూ కలిసి, మా చెల్లెల పిల్లలు అందరూ కలిసి మైక్ సెట్ అంతా పెట్టింటే డ్యాన్స్ కూడా వేస్తున్నారు. నేనైతే ఇలా చూసి చాలా అంటే చాలా రోజులు అయింది. మా తాత చనిపోయినప్పుడు ఎప్పుడో చూశాను. ఇంకా నేను స్కూల్ వెళ్తున్న టైంలో అయితే చదువుతున్న టైంలో అయితే ఎప్పుడు ఇలా వేసేవారు అనమాట ఊర్లో. అంటే ఎవరైనా చనిపోతే గాన. ఇప్పుడైతే ఎవరు ఎక్కడికి వెళ్ళరు కదా, అందరూ మొబైల్ ఎత్తుకొని చూసుకొని ఉంటారు. ఇలా అందరితో పాటు కలిసి కూర్చొని నైట్ అంతా చూస్తే ఆ హ్యాపీనెస్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ కూడా వాళ్ళు గ్యాప్ తీసుకోరనమాట. అలానే కంటిన్యూ నైట్ స్టార్ట్ చేసినారంటే ఇంకా మార్నింగ్ 6 దాకా అలానే మాట్లాడుతూ అలానే డ్రామా చేస్తారు కదా. వీళ్ళైతే చాలా అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే నిజంగా. అలాగే మన వీడియోస్కి మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మధ్యకాలంలో అయితే నేను వీడియోలు ఏది అప్లోడ్ చేస్తలేదు. ఎందుకంటే వర్క్లో నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను. అందుకనే బాయ్.